హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా అందరూ? ఈరోజు లంచ్లో ఏం స్పెషల్స్ అంటే మా వచ్చేసరికి టమాటా పప్పు, బీరకాయ పచ్చడి, చిన్ని చిన్ని చెక్కలు, వైట్ రైస్. బాగుంది కదా, చిన్న సింపుల్ మెను. ఈరోజు మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ చేయలేదండి. ఎందుకంటారా, అసలు ఓపిక అయితే లేదనమాట. ఇంకా అందుకోసమని ఇంకేం ప్రిపేర్ చేయలే. ఒకసారి లంచ్ ప్రిపేర్ చేసేసి లంచ్ తినేసేద్దాంలే, ఇంకా పనులు అయితే పెంచుకోకూడదు, ఓపిక లేనప్పుడు ఎందుకు అనిపించిందండి. మీకు కూడా ఇలా అనిపించేసిద్దా? నిజంగానండి, ఏదైనా బాగాలేనప్పుడు పని త్వరగా అయిపోవాలనిపించేసిద్దిలే, కానీ మళ్ళీ ఎక్స్ట్రా పనులు అయితే పెట్టుకోం కదా. ఇంకైతే నేనైతే ఇంక లంచ్ చేసేస్తున్నాను అనమాట. ఇంక మీ అల్లరి పిల్ల అయితే చూడండి ఏం గొడవ చేస్తుందంటే, నన్ను ప్రశాంతంగా తిన్న కూడా తిననివ్వదండి. ఏంటంటే వచ్చేసేసింది, ఇంక మమ్మీ పెట్టు నాకు అంటే ఇంకా తనకి పెట్టేసేసాను అనమాట. అయితే నేను తనకేమో కొంచెం కారం తక్కువ పెట్టేస్తా కదా. ఇంకా చూడండి, చెక్క అంట మీకోసమేనంట, ఇది మీకే ఫ్రెండ్స్ అని అంటుంది. ఇంకా నేనైతే కొంచెం కారం పలచగా అయితే కలుపుకోం కదండి, మనం పిల్లలకంటే కొంచెం పలచగా కలుపుతాంలే. కానీ మంట పడుతుంది మమ్మీ అని నాకలి చూడండి ఎలా చూసేస్తుందో. నన్ను కొట్టేసేటట్టుందండి. కొంచెం చెప్పండి అండి, మీ అల్లరి పిల్ల అల్లరి చేయడం తగ్గించమని చెప్పండి. అది వద్దంటండి, ఇంకా మంట పడుతుందంట. మరి నేనేమో కొంచెం కలుపుకొని తింటా, మరీ పలచగా ఎక్కడ తినేను. చెబితేనే అర్థం చేసుకోదు, బాయ్ అంట. ఇంక నేను మాట్లాడి మమ్మీ వెళ్ళిపోతున్నాను అని అనేసి వెళ్ళిపోయిందండి. ఇంకోటి ఏంటంటే, నేను బీరకాయ పచ్చడి చేసేసాను కదా, ఆ బీరకాయ పచ్చడి పొట్టు తీసేటప్పుడు ఉంచుదాం అనుకున్నాను, మళ్ళీ పడేసేసానండి. బీరకాయ పొట్టుతో కూడా పచ్చడి చేసేస్తారంట, చాలా బాగుంటుందని నాకు చాలామంది చెప్పేశారు. ఇంకేంటంటే చేద్దాంని అనుకున్నా, కానీ ఇప్పుడు అసలే హెల్త్ బాగాలేదు, ఇంక ఓపిక లేదు ఎందుకులే అనుకొని నేను ఇంక పక్కన పడేసేసా. కానీ నెక్స్ట్ టైం అయితే ఇంకా బీరకాయ పొట్టుతో కూడా పచ్చడి ట్రై చేయాలండి. ఇంకా ఎంతమందికి బీరకాయ పొట్టు పచ్చడి చేసి తిన్నారు కామెంట్ చేసేయండి. ఇష్టమేనా మీకు? ఒకసారి ట్రై చేద్దాం మనం కూడా, వేస్ట్గా ఎందుకు పడేయడం. వీడియో నచ్చినట్టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలా చూసి వెళ్ళిపోమాకండి.